ఈరోజు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచవ్యాప్తంగా 12 సంవత్సరాల నుంచి అంటే ఈరోజు 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనమాట. 12 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ జూన్ 21ని యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ప్రపంచవ్యాప్తంగా మన ఆయుష్ డేటా ప్రకారం 25 కోట్ల మంది యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎప్పుడైతే మన నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపోజ్ చేశారో 12 సంవత్సరాల క్రితం 175 దేశాలు మనకి ఐక్యరాజ్య సమితిలో మద్దతు పలికాయి. గ్లోబల్ యోగా మార్కెట్ అనేది 2030 కల్లా $167 బిలియన్ ఉందని చెప్పి డేటాలు చెప్తున్నాయి. అంతేకాదు యోగా అనేది భారతదేశానికి సాఫ్ట్ పవర్ ఎన్హాన్స్ అయ్యేలా చాలా సపోర్ట్ చేస్తుంది. అసలు జూన్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా గుర్తించాలని చెప్పి ఎవరు ప్రపోజ్ చేశారు? కరెక్ట్ గా 2014 డిసెంబర్లో మోడీ గారి ప్రభుత్వం అప్పట్లో ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి, ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి. ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా గుర్తించాలని, జరుపుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా ఇది మొత్తం అద్భుతంగా జరుపుకోవాలి, యోగా యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని చెప్పి కూడా ఇండియా అప్పుడు భావించి ఐక్యరాజ్య సమితికి చెప్పడం జరిగింది. దాంతో దీన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి 2015 జూన్ 21 నుంచి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా సెలబ్రేట్ చేస్తుంది వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే జూన్ 21 విశిష్టత ఏంటి అంటే, జూన్ 21 ఎందుకు జరుపుకోవాలి? ఇది ఒక ఆస్పీషియస్ డే భారతదేశం ప్రకారం కూడా. ముఖ్యంగా మనం చూస్తే కనుక నార్థన్ హెమిస్ఫియర్ లో ఇది లాంగెస్ట్ డే, సమ్మర్ సోలిస్టైజ్ అంటాం. సూర్యుడు ఈ రోజున ఎక్కువ సేపు ఉదయించే రోజు అనమాట. ఇది ఒక ఆస్పీషియస్ డే, ఇది ఒక చిహ్నం అని కూడా చెప్పుకోవచ్చు.